హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనం సింబీడియం ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడైతే నేను సింబీడియం ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ని చూపిస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నది ఇప్పుడైతే ఒకటి లీఫ్ మౌల్డ్, ఇది ఇసక, అది కోకో చిప్స్ అనమాట. కొబ్బరికాయ పీస్ నుంచి ముక్కలు చేసిన పీసెస్ అనమాట. సో దీని యొక్క రేషియో ఎలా అంటే 60% లీఫ్ మౌల్డ్ అంటే ఆకు ఏదైతే బాగా మనకు కంపోస్ట్ అయిపోతుందో అది అనమాట. ఇది కోకో చిప్స్, కొబ్బరి పీచు నుంచి చేసిన పీసెస్. ఇది లీఫ్ మౌల్డ్, బాగా అంటే మనకు కంపోస్ట్ అయిపోయి ఉంటుంది కదా లీఫ్ ఆకులు, దాని నుంచి తీసిన మౌల్డ్. ఇవి మనం రేషియో వచ్చి 60% వచ్చి లీఫ్ మౌల్డ్, 20% శాండ్, 20% కోకో చిప్స్. సో ఇలా మనం మూడింటిని మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటితో పాటు నేను కొంచెం ఫంగిసైడ్ కూడా యాడ్ చేశాను, ఎందుకంటే దీని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ప్లాంట్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుందని ఫంగిసైడ్ కూడా యాడ్ చేశాను అనమాట. సో మనమైతే 60% లీఫ్ మౌల్డ్ పోసేసుకొని, అలాగే ఇసుక, కోకో చిప్స్, వీలైతే కొన్ని బొగ్గులు కూడా కలుపుకోవచ్చు, అనమాట. ఇప్పుడు నేను ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఫంగిసైడ్ యాడ్ చేస్తున్నాను ఈ సాయిల్ మిక్స్కి. మట్టి అనేది వాడకూడదు దీనిలో, ఓన్లీ లీఫ్ మౌల్డ్, ఇసుక అండ్ కోకో చిప్స్. ఈ మూడింటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్స్లో మాత్రమే సింబీడియం ఆర్కిడ్స్ని ప్లాంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పాటింగ్ చేసుకున్నట్టయితే సింబీడియం ఆర్కిడ్స్ చాలా హెల్దీగా గ్రో అవుతాయి. మీ అందరికీ తెలిసిందే, సింబీడియం ఆర్కిడ్స్ అనేది కూల్ క్లైమేట్ లైక్ చేసి పెరిగే స్వభావం ఉన్న ఆర్కిడ్ మొక్కలు. మట్టిలో కాదు, సాయిల్ మిక్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని మాత్రమే మనం పాటింగ్ చేసుకోవాలి. అలా పాటింగ్ చేసుకున్నట్లయితే సింబీడియం ఆర్కిడ్స్ బాగా గ్రో అవుతాయి, రూట్స్ కూడా బాగా ఫామ్ అవుతాయి. ఐ హోప్ మీకు వీడియో యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వస్తున్నాను. వాటన్నిటినీ ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.